ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఎల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయప్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ అ రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి శని వక్రగతి వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి సుఫలితాలు వాళ్ళు అంటే తీసుకునే నిర్ణయంలో ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఏదైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు కానీ వరుడు కానీ, మంచి విద్యావంతుడు కానీ, మంచి ధనవంతుడైన వధువురులు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించిన ఎవరైతే యువతీ యువకులకు కూడా గతంలో పెద్దలను ఒప్పించలేక వాళ్ళు వివాహం చేసుకోక ఆ ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కూడా పెద్దల్ని ఒప్పించి వాళ్ళని సంతృప్తిపరిచి వివాహం చేసుకునే అవకాశాలనే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ప్రేమ వివాహాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే పెద్దలకు కుదిరిచ్చిన వివాహాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఎదురు లేకుండా ఉంటారు వాళ్ళు, అంటే ఎదురు లేని మనిషిలాగా ఉంటారు. దానితో పాటు ధనము, గౌరవాలు, అవార్డులు, రివార్డులు, వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించటం, స్థానచలనం జరగటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆ గౌరవ మర్యాదలతో పాటు చక్కగా వాళ్ళు భగవంతుని కూడా ఆరాధన చేస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా వాళ్ళకి గతంలో ఏదైతే ట్రబుల్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే కరెక్ట్ రోడ్ మ్యాప్ తెలుస్తుంది. అంటే ఏ బిజినెస్ చేయాలి, హౌ టు డెవలప్మెంట్, ఏ బిజినెస్ చేయాలి, ఏ ప్రొఫెషన్కి నేను వెళ్ళాలి, ఎలాంటి వాటికి వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలని ఒక అవగాహన వచ్చే అవకాశం అనేది గతం కంటే కూడా ఇప్పుడు అవగాహన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, దూర ప్రాంతాల్లోకి ప్రయాణం చేయటం, ఆ దూర ప్రాంతాల్లో ప్రయాణం చేయటమే కాదు అలానే ప్రయాణాల్లో అనుకూలంగా ఉండటం, స్థిరాస్తుల అభివృద్ధి,
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోయి ఎవరికి రావాల్సిన సొమ్ము వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం, తొందరగా బ్యాంకు లోన్స్ వచ్చే అవకాశాలు, అలానే ఫైనాన్షియల్ పరంగా పెట్టుబడులు క్యాపిటల్ అమౌంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రుణాలు తగ్గే అవకాశాలు డిక్రీజ్ కావటం, ఏదైతే క్రెడిట్స్ అనేవి ఉంటాయో ఆ క్రెడిట్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రుణాలు తగ్గిందంటే వెల్ అండ్ గుడ్, చాలా బాగున్నట్టు అర్థం. అంటే ప్రతి పనిలో కూడా మనకి హెల్త్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, మ్యారేజ్ సంబంధించిన కానీ, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ సెక్టార్ అంతా కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శత్రువులు తగ్గిపోవటం, శత్రువులు మిత్రులుగా మారటం, అంటే ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి శని వక్రగతి ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం, దానితో పాటు గృహ ఉపకరణ వస్తువులు, బట్టలు కొనుగోలు చేయటం, అలానే విదేశాలకు వెళ్ళే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు, ఆ విదేశాలతో పాటు అబ్రాడ్ వెళ్ళటమే కాకుండా వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుర్తింపు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుర్తింపు రావటం, బంధువుల్లో అందరిలో కూడా పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు ఒక లక్ష్యం ఏదైతే ఒక యాంబిషన్ ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా ఒకళ్ళకి మరొకళ్ళకి మార్గదర్శకంగా ఉండే అవకాశాలు కూడా వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నతమైన అభిప్రాయాలు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన వ్యాపారాలు సాధించడం, విద్యార్థులకు కూడా చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రమాదాల అంచు నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే రెమెడీస్ అన్నీ కూడా కొన్ని పాటించండి. పాటించడం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహము మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు. మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అని అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి, వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో, శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి ఒక మూలకి. ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ, జాతకరీత్యా కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ, కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను, తన వెనక రాశిలోను, ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.